మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు తరలివచ్చారు. మొదటి రోజు కావడంతో ఉదయం 9 గంటలకే విద్యార్థులు పాఠశాలలకు హాజరై సందడి చేశారు. పాఠశాలకు వచ్చిన చిన్నారులకు ఉపాధ్యాయులు పూలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో విద్యార్థుల సందడి నెలకొనగా ఉపాధ్యాయులు వారికి విద్యా సామ్రాజ్య పాఠశాల నిబంధనలపై అవగాహన కల్పించారు. ఒక్కొక్కరు బిడ్డ సత్యమ్మ కూడా వెల్కమ్ చేస్తాను. నమస్కారం. ఈరోజు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం తెలియజేస్తూ అదే మాదిరిగా విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటి రోజున స్కూల్స్ ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ స్కూల్స్ ప్రారంభం రోజున దాదాపు విద్యార్థులు కూడా ఉత్సాహంతో రావడం జరుగుతుంది. అయితే మా పాఠశాలకు దాదాపుగా 150 నుంచి 160 మంది విద్యార్థులు పేరుకే అటెండ్ కావడం జరిగింది. మరి ఎందుకంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సాహం మరి పాఠశాల చాలా రోజులు అయిపోయినాయి కాబట్టి మరి పాఠశాల పునఃప్రారంభం రోజే మరి రావాలని ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులు కూడా పాఠశాలకు రావడం జరిగింది. అందులోనే ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులందరికీ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారము బుక్స్ మరియు తర్వాత మాకు ఏవైతే నోట్బుక్స్ వచ్చాయో వచ్చినటువంటి బుక్స్ ఇవన్నింటినీ విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇచ్చినటువంటి విద్యార్థుల్లో కూడా ప్రార్థన సమయంలో తెలియజేయడం జరిగింది ఏంటంటే మీరు ఎవరైతే దోస్తున్నారో వాళ్ళందరినీ రేపటి నుండి మనకు ఏదైతే స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ ప్రకారం దాదాపు 100% వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని విద్యార్థులు కూడా సూచించడం జరిగింది. అదే మాదిరిగా ఉపాధ్యాయులు కూడా మరి ఏదైతే ఈరోజు విద్యార్థులు తక్కువగా వచ్చినారో ఆ విద్యార్థులకు ఒకసారి మనకు ఉన్నటువంటి గ్రూప్లో మెసేజ్ పెట్టి ఒకసారి అవసరమైతే పేరెంట్స్ కూడా ఫోన్ చేసి విద్యార్థులకు పాఠశాలకు రమ్మనవలసిందిగా తెలియజేయడం జరిగింది. కాబట్టి దాదాపు నేను అనుకున్నదంటే రేపటి నుంచి మినిమం ఒక 50% అంటే కొన్ని 100 వరకు నుంచి 400 మంది వరకు వస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు ఇప్పుడే అడ్మిషన్స్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మేము ఇచ్చినటువంటి 100% రిజల్ట్ కావచ్చు, తర్వాత మా పాఠశాలలో అమలు చేసినటువంటి విద్యాభ్యాసం కావచ్చు, మరి విద్యార్థులకు ఉన్నటువంటి కోరిక కావచ్చు, ఇవన్నిటిపైన మేము ఒక బడిపాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము దానికి అనుగుణంగా ఈరోజు కూడా అడ్మిషన్స్ కూడా దాదాపు 10 మంది దాకా నిలబడడం జరిగింది. వారికి అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. మేబీ మ్యాక్సిమంగా ఎక్కువగా ఈసారి అడ్మిషన్స్ వస్తాయని నేను ఆశిస్తూ ముగిస్తుంది.